ధాన్యం కొనుగోళ్ల విషయంలో విమర్శలు ప్రతి విమర్శలు మాని యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. ధాన్యం కొనుగోళ్లను ప్రణాళికాబద్దంగా చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆయన కొనుగోలు విషయంలో ఎవరు సూచనలిచ్చినా పాటించి ప్రతి గింజ కొనాలని హితవు పలికారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుందని వాటిని ప్రభుత్వం సానుకూలంగా తీసుకోవాలన్నారు. కొనుగోళ్ల కోసం నిధులు వెచ్చించేది రాష్ట్ర ప్రభుత్వ పైసలా కేంద్ర ప్రభుత్వ పైసలా? ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు కొత్తగా ఈసారి కొనాటదా కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వము మధ్యవర్తిత్వం వహిస్తుంది. సుధీల్ తాడు పైసలు గాని, గోనె సంచి పైసలు గాని, అక్కడ లేబర్ పైసలు గాని, ట్రాన్స్పోర్టేషన్ పైసలు గాని, చివరకు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్లకు కూడా ఖర్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీంతో పాటు గోడౌన్లలో స్టోరేజ్ కోసం కూడా పైసలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించేది కూడా కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఇది వాస్తవం. ఇది ఒక తెలంగాణ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేయడంలో ప్రణాళిక తయారు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.